राजू शस्त्र श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। షెడ్యూల్ ట్రైబ్స్ గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నది. ఈనాటి కార్యక్రమం సభాపతిగా వహించవలసిందిగా మాన్య జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి పుష్ప గుప్తా ఐఏఎస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నేషనల్ కమిషన్ మెంబర్గా పత్రికా మిత్రులకు మరియు జిల్లా తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అవి వాటికి సంబంధించిన చేంజెస్ ఏమైనా పాలసీ లెవెల్లో కావాలనుకుంటే అప్పుడు మినిస్ట్రీ సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ రావడం జరిగింది. అది సాధారణ చేస్తారు. ఈరోజు మనము నేషనల్ కమిషన్ మెంబర్ చౌదరి సింగ్ గారికి మన జిల్లాకి వెల్కమ్ చేస్తున్నాం సార్. ఫారెస్ట్ అంటే ఇప్పుడు కలెక్టర్ మీద పాదన సార్ని కూడా పిలిపించాను సార్. మన డిఎఫ్ఓ సార్ని వీళ్ళు పిటిషన్ ఇచ్చినప్పుడు సార్ మొత్తం క్లారిటీగా అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఎక్స్ప్లెయిన్ తీసుకున్న కోర్టుకి పోకముందు నేను ఇచ్చేస్తానని చెప్పాను. గ్రామాల్లో వచ్చిన కంప్లైంట్లు చూసుకుంటూ అక్కడ ఉన్న సదరు డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్లతోని నేరుగా అక్కడున్న పిటిషనర్లకు అక్కడున్న గిరిజన బిడ్డలకు డైరెక్ట్లీ మాట్లాడుకునే అవకాశం కమిషన్ ద్వారా జరిగింది. మిత్రమా, వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు పెట్టింది 2 కంప్లైంట్లు, ఆడపోతే 10 వచ్చినాయి. అంటే ఆడ కమిషన్ పట్ల కమిషన్ అంటే ప్రజలు ఆ ఆఫీసర్ల చుట్టూ తిరిగి అలసిపోయారని అర్థమైపోయింది. ఆఫీసర్ల చుట్టూ మేబీ ఎవరైనా ఉండొచ్చు, అది జిల్లా ఉండొచ్చు, మండలం ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వాళ్ళు తిరుగుతున్నారు, ఆడ సొల్యూషన్ దొరకకపోతే ఇక అక్కడ నుండి ఎనుదిరిగి ఇంట్లో కూర్చుంటున్నారు. ఎవరో ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పోవాలని కోర్టులకు ఆశ్రయిస్తున్నారు. ఆ కోర్టులలో నుండి ఇది కూడా ఒక కమిషన్ కోర్టుకి ఇవ్వడం వల్ల కమిషన్కి రావడం ద్వారా మేము కూడా వచ్చిన కంప్లైంట్లకు ఫస్ట్ డైరెక్ట్ రాకుండా ఫస్ట్ జిల్లా అధికారికి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి వాళ్ళకు ఒకసారి 2 సార్లు రివ్యూ చేసినాకనే వాళ్ళు చెప్పిన దాంట్లో క్వాలిటీ ఉందో లేదో తర్వాత కూడా పిటిషనర్ ఖుషి కాకపోతే అతనికి సంతోషంగా వాళ్ళు చెప్పేదానికి అక్కడ ఉన్నదానికి తేడా ఉంది సార్, మీరు రండి అన్నందుకు మేము ఈ మహబూబ్ నగర్ జిల్లా రావడం జరిగింది. మిత్రమా, అది చూసుకొని అక్కడ కూడా చిన్న అధికారులకు రియాలిటీ వాళ్ళకు కూడా కొంత అర్థమవుతుంది. మేబీ దీంట్లో 2 రకాలు ఉండొచ్చు, అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో బడ్జెట్ ఇష్యూ ఉండొచ్చు. 2 లేదు, వాళ్ళు నిర్లక్ష్యమైన ఉండొచ్చు, లేదంటే ఏదైనా సరే ప్రజాస్వామ్యం ప్రజలకు పనిచేయాల్సిన అధికారులు అండ్ లీడర్లు ఇంకా పక్కదో మేము తిరిగిన 3 గ్రామాల్లో అన్ని చోట్ల ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ చూసుకొని ఇప్పుడు మేము ఈ సాయంకాలం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆల్ అధికారుల సమక్షంలో రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న పురోగతి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే సంబంధిత పిటిషనర్సు, ఇక్కడున్న బాధితులు, ఇక్కడున్న ఎస్టీ బిడ్డలు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొన్ని చెప్పడం, వాళ్ళు రాసుకోవడం జరిగింది. అలాగే మిత్రమా, నేను మా అధికారులకు, మా ప్రజలకి మేము చెప్తున్నది మరి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈ కమిషన్స్ అనేది ప్రజలకు తెలియదు, తెలియజెప్పే బాధ్యత మీకుంది. ఏంటంటే వాళ్ళకు జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు తెలుసు. ఎందుకంటే కొంత తెలిసిన అంత ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. ఆడికి పోతే ఎలా ప్రాసెస్ అవ్వాలి, ఏం చేయాలో తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆడికి పోలేరు, వాళ్ళంత స్తోమత ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా
కమిషన్ కోర్టును ఆశ్రయించి పని చేసుకోవాలని మీరు కూడా చెప్పాలని 10 మందికి వివరించాలని మా అధికారులకు మీకు విజ్ఞప్తి. ఎందుకంటే కొన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయి, జిల్లా పరిధిలో ఉండవు, కొన్ని వేరే అధికారుల చేతిలో ఉంటాయి.